గత గవర్నమెంట్ లో మెడికల్ కాలేజ్ చాలా వచ్చాయని వాళ్ళు అంటారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కామారెడ్డిలో కూడా వచ్చిందా? వచ్చింది కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది, బిల్డింగ్ ఏది, కలెక్టర్లకు ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు కట్టారు, అవి కడతారు, అవి కట్టాలి. ఎందుకంటే కలెక్టర్లు ఏసీ రూమ్లలో ఉండాలి, మంచి లగ్జరియస్గా ఉండాలి. కానీ చదువుకునే మెడికల్ స్టూడెంట్లకు అదంతా అవసరం లేదు కదండి, అవసరం లేదు కదా. వాళ్ళకు రూములు, పడుకోవడానికి బెడ్స్, తినడానికి డైనింగ్ అవసరం లేదు. ఎట్లా చేశారు మన మెడికల్ కాలేజ్ మీ దగ్గర? ఏమో టెంపరీగా మాతా శిశు రక్ష హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఉంది. ఆ హాస్పిటల్లో ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు. బయట కిరాయి తీసుకొని ఒకటి హాస్టల్ బెడ్, దాంట్లో ఆడపిల్లలు ఉంటాడు చేశారు. సెకండ్ ఇయర్ ఇప్పుడు నిండిపోయింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీస్ లేరు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కావాల్సినటువంటి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏవి ఇవ్వకుండా శాంక్షన్ ఇస్తే అయిపోతుందా? ఓకే, నా దగ్గర ఏ డబ్బు లేదు, కట్టుకోవడానికి ఏమీ లేదు, కానీ నేను ఇంటి పర్మిషన్ పెట్టుకున్నా, ఇంటి పర్మిషన్ ఇచ్చేసారు, ఇల్లు అయిపోయిన. బడ్జెట్ లేదంటారు, పైసలు లేవంటారు. ఎవరు? ఏ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ అయినా అంతా వెల్ఫేర్ స్కీమ్స్కే పోతున్నాయి, పెన్షన్లకు వాటికి పోతున్నాయి, అప్పులు పాత అప్పులు కట్టేందుకే పోతున్నాయి. ఎక్కడన్నా ఎడ్యుకేషన్, హెల్త్ ఎవరు ఇవ్వమన్నారు? మాట ఎవరు ఇవ్వమన్నారు? వాళ్ళు ప్రజలు అడిగిర్రా, నాకు రైతు బంధు ఇయ్యు, నాకు రైతు బంధు ఇయ్యు బాబు, కానీ నాకు మద్దతు ధర ఇయ్యకు, నా పంట కొనకు, పంట ఆరబెట్టుకోవడానికి కల్లాలు చేపియకు, మేము రోడ్ల మీదనే పంట వేసుకుంటాం, మేము రోడ్డు మీదనే ఉంటాము, ధర తగ్గక అమ్ముకుంటాము, ఎవరైనా మధ్య దళారులు వస్తే మేము నష్టపోతాము, వానాకాలంలో వర్షాలు అకాల వర్షాలు పడితే మా పంట నష్టం అవుతుంది, మాకు పంట బీమా వద్దు, మేము ఎక్కడైనా యాక్సిడెంట్ చచ్చిపోతాము, రైతు బీమా వద్దు, ఇవన్నీ ఏమీ లేవు, మాకేమద్దు, మాకు ఒక్కటే ఇయ్యు, రైతు బంధు ఇయ్యు, మాకు ఒక ఎకరానికి 5,000 7,000. మీ ఉద్దేశంలో రైతు బంధు వేస్ట్ అన్న? రైతును బిచ్చపుణ్ణి చేయద్దు, రైతును రాజులాగా చేయాల. రాజు లాంటి రైతు కావాలా, రైతే రాజు అనేది నానుడి. రాజు లాంటి రైతు కావాలి కదా. రాజు లాంటి రైతును చూడడానికి రాజకీయ నాయకులకు మనసొప్పదు కదా.